యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. అగ్లీ స్టోరీ. ఈ అగ్లీ స్టోరీ ఎంత అగ్లీగా ఉందంటే అంత అగ్లీగా ఉంది. ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చి సినిమా 2 గంటలు మాత్రమే ఉంటుంది. అదే బిగ్గెస్ట్ పాజిటివ్. ఇంకొక అర్ధ గంట ఎక్కువ ఉన్నా ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండేది. అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్, నందు యాక్టింగ్. నందు ఫ్రేమ్ లో నుంచి వెళ్ళిపోయిన ప్రతిసారి హీరోయిన్ కంటే మనం ఎక్కువ రిలాక్స్ అవుతుంటాం. ఫ్రేమ్ లో ఉన్న ప్రతిసారి ఈడమ్మ ఈడేం చేయబోతున్నారు స్వామి అని చెప్పి టెన్షన్ వస్తుంటది మనకు. భద్రప్ప ఏంట్రే మొరటి పనులు. ఆ రేంజ్ లో పర్ఫామ్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ గా పర్ఫామ్ చేశాడు ఆ క్యారెక్టర్ ని. ఆల్రెడీ సైక్ సిద్ధార్థ్ మూవీలో చూపించాడు అలాంటి రోల్స్ ఆయన ఎంత బాగా పుల్ అప్ చేయగలుగుతాడు. కానీ ఈ సినిమాలో అయితే ఎక్స్ట్రీమ్ టాప్ నాచ్ వెళ్ళిపోయాడు అంతే యాక్టింగ్ లో. అండ్ నెక్స్ట్ పాజిటివ్ థింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సెన్సిబుల్ గా ఉంది. అనవసరంగా లౌడ్ నాయిస్ ఇచ్చేయకుండా సిచ్యువేషన్ తగ్గట్టు ప్రాపర్ పిచ్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా డీల్ చేశాడు. ఇక ఈ సినిమాలో నెగిటివ్స్, ఈ సినిమా టైటిల్ అగ్లీ స్టోరీ అని కాకుండా వేరే ఒక బూత్ టైటిల్ ఏదో అనుకున్నాడంట డైరెక్టర్. దీనికి పేరు గాండు అని పెట్టానమాట యాక్చువల్లీ దీనికి సినిమా. కానీ సినిమా చూసాక ఆయన అనుకున్న టైటిల్ కరెక్ట్ అనిపిస్తుంది ఈ సినిమాకి. ఎందుకంటే సినిమా అలాగే ఉంటది. ఒక పర్పస్ అనేది ఉండదు, అసలు ఒక సినిమా ఎందుకు తీసాడని ఒక అర్థం అనేది ఉండదు. ఈ సినిమాలో సస్పెన్స్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, థ్రిల్ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. మీరు ట్రైలర్ చూసి ఈ సినిమా ఫస్ట్ 10 minutes చూసి థియేటర్ నుంచి వెళ్ళిపోతే చాలు, మిగిలిన స్టోరీ అంతా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సినిమా బిగినింగ్ విలన్ హీరోయిన్ పెళ్ళైపోయి ఒక బెడ్ సీన్ చూపిస్తారు. ఇది స్పాయిలర్ ఏం కాదు, ఆల్రెడీ ట్రైలర్ లో కూడా ఉంది ఈ సీన్. ఆ సీన్ ని ఒక హుక్అప్ పాయింట్ లాగా, ఒక హుక్ ఎలిమెంట్ లాగా అనుకున్నారు మూవీ టీమ్. దాన్ని చూడగానే ఆడియన్స్ ఎంగేజ్ అయిపోయి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ తో ఉంటారు అనుకున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ ఎస్టిమేషన్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ ఎలా ఉన్నారంటే ఆవులిస్తే పేగులు లెక్కించేంత షార్ప్ ఉన్నారు. మీరు ఫస్ట్ లైన్ చూపిగానే వాళ్ళు నెక్స్ట్ లైన్ ఫామ్ చేసుకుంటారు. ట్రైలర్ చూడగానే హీరో ఒక సైకోటిక్ క్యారెక్టర్ అనే విషయం మనకు అర్థమైపోతుంది. అలాంటి సైకోటిక్ క్యారెక్టర్ ని హీరోయిన్ పెళ్లి చేసుకుంది అనగానే మనకు అర్థమైపోతుంది ఏదో సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి, లేదా వాడు ఎవరినో చంపేస్తానని బెదిరించుంటాడు అని. అలాంటి వాడితో పెళ్లి అయిన తర్వాత ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఏం చేస్తుంది, భరించిన రోల్ భరించి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి విడిపోతుంది. ఈ 2 పాయింట్ల కోసం సినిమా తీయాలా? ఇంకా నందు సైకోటిక్ క్యారెక్టర్ ని ఏ రేంజ్ లో పర్ఫామ్ చేయగలుగుతాడో చూడండి, లేదా ఒక సైకో అనేవాడు వాడి వైఫ్ ని ఎన్ని రకాలుగా టార్చర్ చేయగలుగుతాడో చూడండి అన్న విషయాలు చెప్పడానికి తీసినట్టుంటుంది సినిమా. అండ్ ఇంకోటి, క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అని అంటాడు. డైరెక్టరే వచ్చి ఇది ట్విస్ట్ నమ్మంటారా బాబు అని చెప్పి ఆడియన్స్ చెవుల్లో ఊదినా కూడా అది ట్విస్ట్ లాగా అనిపించదు. ఈ సినిమా స్టోరీ ఎంత క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే కొంచెం మార్చాల్సింది. చూసి ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్, ఒక సస్పెన్స్ క్రియేట్ చేసేలాగా ఉంటే బాగుండు స్క్రీన్ ప్లే. సినిమా అంతా చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంటది. కనీసం టైం పాస్ కోసం వెళ్ళి చూడాలనిపించేలా కూడా అనిపించదు సినిమా. సో ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.